గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం విపిసి అంటే ఏంటి, సబ్నెట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అండ్ అదేవిధంగా ఒక విపిసిని ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలుసుకున్నాం ఆటోమేటిక్గా. రైట్, ఇవాళ మాన్యువల్గా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్రియేట్ విపిసి మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ విపిసి అండ్ మోర్ కాదు, ఓన్లీ విపిసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. విపిసి ఓన్లీ. ఇక్కడ విపిసి నేమ్ ఇవ్వండి, లైక్ మై విపిసి అని ఇస్తున్నాం. ఓకే, లేదా విపిసి 1 అని చెప్పేసి తీసుకుంటాం. విపిసి 1. సో సిఐడిఆర్ బ్లాక్ రేంజ్ ఎంత ఇవ్వచ్చు? సిఐడిఆర్ బ్లాక్ రేంజ్ ఎనీవన్? Up to 16. 24. 10.0.0./250 255 లోపు ఇవ్వచ్చు ముస్తఫా. 20 లేకపోతే 250. ప్రిఫర్డ్ వన్ ఏంటి ఇక్కడ? 16. ఓకే, టెనెన్సీ డిఫాల్ట్ అండ్ డెడికేటెడ్. డిఫాల్ట్ క్రియేట్ విపిసి. సో ఇక్కడతో విపిసి క్రియేట్ చేశాను. చూడండి, ఇది నా విపిసి అన్నమాట. ఓకే, సో ఇక్కడ దీనిలో నా విపిసిలో ఏమైనా సబ్నెట్స్ ఉన్నాయా? లేవు. కానీ ఒక రౌట్ టేబుల్ క్రియేట్ అయింది. మనం ఎప్పుడైతే ఇక్కడ ఒక విపిసి క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఒక రౌట్ టేబుల్ క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు నా విపిసిలో ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 65,536 ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. దాన్ని నేను సబ్నెట్స్గా క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఒక విపిసిలో ఇంకొక విపిసి టైప్ సబ్నెట్స్కి వెళ్ళిపోయి ఒక చిన్న విపిసిగా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. క్రియేట్ సబ్నెట్. సో ఇక్కడ ఫస్ట్ ఏం అడుగుతుందంటే, నువ్వు క్రియేట్ చేయబోయే సబ్నెట్ ఏదైతే ఉందో అది ఏ విపిసికి అటాచ్ చేయాలి. సపోజ్ ఇక్కడ విపిసి 1కి అటాచ్ చేస్తున్నాం అంటే విపిసి 1 లోపల ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాను మీనింగ్. ఇది మన విపిసి యొక్క సిఐడిఆర్ బ్లాక్ ఆటోమేటిక్గా వచ్చేసింది. సబ్నెట్ నేమ్ సపోజ్ సబ్నెట్ 1 అని ఇస్తున్నాం. సబ్నెట్ 1. ప్రిఫరెన్స్ ఏ అవైలబిలిటీ జోన్లో కావాలి? 1A అవైలబిలిటీ జోన్. అండ్ దీని యొక్క నెట్వర్క్ రేంజ్ ఎంతవరకు కావాలి అంటే 10.0.1.0/24 వరకు తీసుకోండి. సో ఇలా తీసుకుంటే ఎన్ని ఐపీ అడ్రసెస్ వస్తాయి, ఏ రేంజ్లో మనకి ఐపీ అడ్రసెస్ వస్తాయి? 256 ఐపీ అడ్రసెస్ ఎగ్జాక్ట్లీ. ఆ రేంజ్ కూడా ఎలా ఉంటుందంటే 10.0.1.1 1.2 1.3 అప్ టు ఎంతవరకు వస్తాయి? 1.256 వరకు, అంటే 255 వరకు వస్తాయి. లేండి, లాస్ట్ బ్రాడ్బ్యాండ్కి వెళ్ళిపోద్ది కదా అట్లా. సబ్నెట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వేస్కి వెళ్ళాలి. సో క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సో ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే 1 అని చెప్పేసి తీసుకుందాం. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే ఎందుకు తీసుకుంటాం? ఫైల్స్ ఏమన్నా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఎస్, మన విపిసికి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి ఇంటర్నెట్ గేట్వేని తీసుకున్నాం. అయితే ఇంటర్నెట్ గేట్వేని తీసుకున్నాం కానీ, అంటే క్రియేట్ చేసాం కానీ, ఈ ఇంటర్నెట్ గేట్వేని మన విపిసికి అటాచ్ చేసామా? లేదు. సో అటాచ్ టు విపిసి. సో మన విపిసి ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. అటాచ్ ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయిపోయింది. నెక్స్ట్ రౌట్ టేబుల్ వచ్చింది కదా, రౌట్ టేబుల్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, విపిసి 1 ఇది మన రౌట్ టేబుల్ అనమాట. దీనికి కూడా పేరు పెట్టేసుకుందాం, రౌట్ టేబుల్ 1 అని చెప్పేసి. సో ఇక్కడ ఈ రౌట్ టేబుల్స్ని ఎడిట్ చేయాలండి, ఎడిట్ రౌట్ టేబుల్స్. ఎందుకంటే మన విపిసిని ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ 0.0.0.0/0 ఈ విధంగా ఇవ్వాలి. అందరూ యాక్సెస్ చేసుకోవాలి అంటే అందరూ కూడా ఎలా యాక్సెస్ చేసుకోవాలి? త్రూ ఇంటర్నెట్ గేట్వే ద్వారా. సార్ పైది డిఫాల్ట్, అది 10.0.0. పైది డిఫాల్ట్, దాన్ని మనం రిమూవ్ చేయలేము. ఓకే. సో ఇక్కడ లైక్ ఇంటర్నెట్ గేట్వే ద్వారా ప్రతి ఒక్కరు మన విపిసిలో ఉండే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇన్స్టెన్సెస్ కానీ దాని లోపల ఉండే అప్లికేషన్స్ కానీ దే కెన్ యాక్సెస్. సేవ్ చేంజెస్. అంతేనండి, అయిపోయింది. మనం విపిసిని క్రియేట్ చేసేసుకున్నాం. సో ఈ విపిసి క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, దీనికి డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ ఉంటే దాన్ని ఎనేబుల్ చేయాలి. ఎడిట్ విపిసి సెట్టింగ్స్లో ఎనేబుల్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్, ఎడిట్ అండ్ దెన్ సేవ్.
సో అక్కడ మీరు ఎనబుల్ చేసినప్పుడు మాత్రమే మన ఇన్స్టెన్సెస్కి డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ వస్తాయి, లేకపోతే రావు అనమాట. మీకు ఆటోమేటిక్గా క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అర్థమైందా? ఇంకొకసారి చెప్పిన విపిసి ఎలా క్రియేట్ చేయాలి మాన్యువల్ గాని. ఇంకొకసారి చెప్పండి సార్. యా, డెఫినెట్లీ. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ విపిసి మీద క్లిక్ చేయండి. ఓకే సార్, అక్కడ VPC పైన విపిసి ఓన్లీ అంటే అంటే ఒక విపిసితో విపిసి ఒకటే మాత్రమే క్రియేట్ అయింది. విపిసి మాత్రమే క్రియేట్ అవుతాయి. విపిసి అండ్ మోర్ అంటే విపిసితో పాటు సబ్నెట్స్, రౌట్ టేబుల్స్, ఇంటర్నెట్ గేట్వేస్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా మీకు అవి ఒకదాంతో ఒకటి అటాచ్ అయిపోతాయి. నెక్స్ట్ VPC2 ఇంకొక విపిసి క్రియేట్ చేస్తాం. అండ్ సిఐడిఆర్ బ్లాక్ రేంజ్ 10.0. 2.0/16 తీసుకుంటాం. 10.0.2 మనకి ఇది సరిపోదండి. 20.0.0.0/16. నెక్స్ట్ క్రియేట్ విపిసి. విపిసి క్రియేట్ అయిపోయింది. విపిసి క్రియేట్ అయిన తర్వాత మీరు క్రియేట్ చేయాల్సింది సబ్నెట్స్. ఓకే, అయితే దీనికి డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ని కూడా ఎనేబుల్ చేయండి. ఎడిట్ విపిసి, ఎనేబుల్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్, సేవ్ ఇట్. తర్వాత సబ్నెట్స్కి వెళ్ళిపోదాం. ఈ సబ్నెట్ ఏ విపిసికి అటాచ్ చేయాలి? VPC2కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ సబ్నెట్ నేమ్ సబ్నెట్ 2. సో ఇది మీకు ఏ అవైలబిలిటీ జోన్లో కావాలి? సో 1A తీసుకుంటాం. నెక్స్ట్ సిఐడిఆర్ బ్లాక్ రేంజ్ ఎంత? 10.0.2.0. 10 కాదు, మనది 20 కదా రేంజ్. ఇక్కడ 20 ఇచ్చారు. 20.0.1 or 2. సో 1.0/24 తీసుకుంటాం. అంటే విపిసిలో ఎంతైతే ఇచ్చామో ఎంత ఇవ్వాలి అక్కడ సార్? అంతే కదా, ఇప్పుడు 20 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 20 నుంచి ఇవ్వాలి. ఓకే, 30 ఇస్తే అవుట్ ఆఫ్ ది రేంజ్ వెళ్ళిపోద్ది. లేదు మీరు కావాలంటే 20.1.0, 20 లోపల మీరు ఇక్కడ ఎంతైనా తీసుకోవచ్చు, అప్ టు 255 దాకా. డన్. సబ్నెట్ 2 క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళాలి. మన విపిసికి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇంటర్నెట్ గేట్వే 2 క్రియేట్ చేసాం, కానీ విపిసికి అటాచ్ చేయాల. అటాచ్ టు విపిసి. ఇది మన VPC2 అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. నెక్స్ట్ రౌట్ టేబుల్స్కి వెళ్దాం. సో మన VPC2కి సంబంధించిన రౌట్ టేబుల్ ఇదిగోండి, ఇది లాస్ట్ వన్. ఇది రౌట్ టేబుల్ 2 అనుకుందాం. సో రౌట్ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. ఎడిట్ రౌట్స్లో ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ చేసుకోవాలి. అంటే రౌట్స్ అంటే ఏమని చెప్పాను? ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ దట్ హూ కెన్ డిసైడ్స్ హూ కెన్ యాక్సెస్ అవర్ అప్లికేషన్స్ అని చెప్పాను. సో ఇక్కడ సెట్ ఆఫ్ రూల్స్ని ప్రొవైడ్ చేస్తున్నామా? అదేం డిఫైన్ చేస్తుంది? ఎవరు మన అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవాలి. ఇంటర్నెట్ గేట్వే ద్వారా ప్రతి ఒక్కళ్ళు మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలని ఇచ్చాను. ఓకే, క్లియరా అండి? అర్థమైందా ఇప్పుడు? ఓకే సార్. యా, అర్థమైంది సార్. యా. సార్ విపిసికి సంబంధించి అన్నీ చెప్పండి సార్. థింగ్స్ బికాస్ వీఆర్ న్యూ ఫ్రమ్ దిస్, సో టెల్ మీ ఎవ్రీథింగ్ ఆల్సో బికాస్ వీఆర్ ఆల్సో ప్రాక్టీస్ ఎర్రర్స్ మోర్. సో దట్స్ వై వాట్ ఈస్ గోయింగ్ వి కాంట్ క్యాచ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అమర్ నిన్న రాలేదా మీరు క్లాస్కి? ఆర్ఎల్స్ ఇది ఫస్ట్ టైం వింటున్నారు? నేను ఆల్రెడీ విపిసి అంటే ఏంటి అవన్నీ చెప్పాను కదా. ఇప్పుడు 2 VPCs క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు నాకు 2 VPCsలో ఒక్కొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలండి. ఐ వాంట్ టు క్రియేట్ ఇన్స్టెన్సెస్. లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసి సో ఇన్స్టెన్స్ 1 ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ VPC1లో అమెజాన్ లైనక్స్ కర్నల్ వర్షన్ 5.10 T2 మైక్రో. సో కీ పేర్ అయితే ఏం అవసరం లేదు. ఎడిట్
విపిసిలో మనకి ఒకటే సబ్నెట్ ఉంది, ఆ ఒకటే ఆప్షన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇది డిజబుల్లో ఉంది. మామూలుగా అయితే మీరు విపిసి డిఫాల్ట్ విపిసి తీసుకుంటే ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. బట్ విపిసి 1 కానీ విపిసి 2 కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇది డిజబుల్ వెళ్తుంది. ఎందుకని? వై? బికాస్ విపిసిలో మీ యొక్క సబ్నెట్ ఏదైతే ఉందో ఆ సబ్నెట్కి యాక్షన్స్లోకి వెళ్ళిపోయి ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్లో దీన్ని ఎనబుల్ చేయాలి. ఎనబుల్ ఆటో అసైన్ పబ్లిక్ IPv4 అడ్రస్. ఇది మీరు ఎనబుల్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా అది ఎనబుల్ అయింది. కావాలంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ ఇన్స్టెన్స్ 1 అని పేరుస్తున్నా, అండ్ అమెజాన్ లైనక్స్ కర్నల్ వర్షన్ 5.10 T2 మైక్రో సరిపోయింది, కీ పేరు అవసరం లేదు. ఇప్పుడు విపిసి 1 సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎనబుల్ అయిందా? ఎందుకంటే ఈ సబ్నెట్కి మనం ఎనబుల్ ఆటో అసైన్ పబ్లిక్ IPv4 అడ్రస్ దాన్ని ఎనబుల్ చేసామన్నమాట. అదే మళ్ళీ మీరు ఇక్కడ విపిసి 2 సెలెక్ట్ చేసుకోండి, డిజబుల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఎనబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? దాంట్లో ఎనేబుల్ చేసుకోవాలి సార్. సబ్నెట్ 2ని కూడా మనం Subnet చేయాలి. చేంజ్. సో సబ్నెట్ 2ని కూడా సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లో ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్, ఎనబుల్ ఆటో అసైన్ పబ్లిక్ IPv4 అడ్రస్, దీన్ని సెలెక్ట్ చేయండి. సేమ్ నా ఇది కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ సపోజ్ విపిసి 1 కాకుండా మళ్ళీ విపిసి 2 తీసుకుంటున్నా. సెకండ్, ఇది లోడ్ అవ్వలేదు అనుకుంటే ఇంకా మళ్ళీ ఇంకొకసారి లాంచ్ ఇన్స్టెన్స్. అలా మనం ఎన్ని విపిసిలు క్రియేట్ చేసినా సో సబ్నెట్ వెళ్ళి ఎనేబుల్ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా T2 మైక్రో కీపేర్ అయితే ఏం అవసరం లేదు. అండ్ సో ఇప్పుడు విపిసి 2 సెలెక్ట్ చేసిన ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది చూడండి. ఓకే, సో ఫస్ట్ విపిసి 1లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. సెక్యూరిటీ గ్రూప్స్ కొత్తగా క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఇంతకు ముందు మనం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని పాత విపిసిలో ఉంటాయి. సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి విపిసి బేస్డ్ అనమాట. సో ఇప్పుడు కొత్త విపిసిలో మనకి ఎటువంటి సెక్యూరిటీ గ్రూప్స్ లేవు, డిఫాల్ట్ తప్ప. సో మన ఓన్గా మనం ఒకటి క్రియేట్ చేసుకుందాం. విపిసి 1 సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేద్దాం. తర్వాత SSHతో పాటు ఆల్ ట్రాఫిక్ తీసుకుందాం, ఆల్ ట్రాఫిక్ అండ్ ఎనీవేర్. డన్. డన్, ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది విపిసి 1లో. ఇప్పుడు విపిసి 2లో ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. మీన్ వైల్ ఇన్స్టెన్స్ 2 అమెజాన్ లైనక్స్ కర్నల్ వర్షన్ 5.10 T2 మైక్రో. ఓకే, ఈ పేరు ఏం అవసరం లేదు. ఇక్కడ విపిసి 2 అండ్ సెక్యూరిటీ గ్రూప్స్లో కొత్తది ఒకటి క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఇది కూడా సపరేట్ విపిసి కాబట్టి. ఆల్ ట్రాఫిక్. సో దీని నేమ్ వచ్చేసరికి విపిసి 2 సెక్యూరిటీ గ్రూప్ అండ్ 8 GB ఆఫ్ వాల్యూమ్ ఇస్ ఫైన్. లాంచ్ ఇన్స్టెన్స్ అండ్ వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ 1 రన్నింగ్లో ఉంది. దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే జస్ట్ ట్రై టు కనెక్ట్ హియర్. ఇక్కడ కనెక్ట్ చేయండి, ఇంటర్నెట్ ద్వారానే కదా కనెక్ట్ చేసుకున్నాం. ఇంకా దీనిలో అప్లికేషన్ రన్ అవుతుంది అంటే సపోజ్ ఇక్కడ HTTPD ఇన్స్టాల్ చేస్తాం. ఏం ఇన్స్టాల్? HTTPD-y systemctl start HTTP. సో ఇది ఇప్పుడు యాక్సెస్ చేసుకుంటున్నామో లేదో చూద్దాం. ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ది అప్లికేషన్? మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను ఒక్కడిని యాక్సెస్ చేసుకుంటున్నానా లేకపోతే మీరు కూడా యాక్సెస్ చేసుకుంటున్నారా? జస్ట్ హిట్ ద లింక్. సెకండ్ కూడా చెక్ చేసుకుందాం. install HTTPD-y and యాక్సెస్ అవుతుంది సార్ మాకైతే. ఇది కూడా చెక్ చేద్దాం. సెకండ్ ఇన్స్టెన్స్ కూడా, సెకండ్ విపిసి. సో కాపీ దిస్ పబ్లిక్ IP అడ్రస్ అండ్ దెన్ పేస్ట్ హియర్. సో ఇదైతే బాగానే వర్క్ అవుతుంది, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి.
లింక్స్ పెట్టండి. యా యాక్సెస్ వస్తుంది సార్. యాక్సెస్ కరెక్ట్. సో అయితే రెండు విపిఎస్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి వితౌట్ ఎనీ నెట్వర్క్ ఇష్యూస్. అయితే సో ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు క్లయింట్ ఏమంటాడు, తన అప్లికేషన్ ఫస్ట్ ఒక విపిసిలో మనం డిప్లాయ్ చేసాం. ఓకే, ఇది మన VPC1. ఈ VPC1 లో ఒక ఇన్స్టెన్స్ ఉంది. తర్వాత ఏం చేసాం, ఇంకొక VPC ఉంది, ఇది VPC2. ఈ VPC2లో కూడా ఒక ఇన్స్టెన్స్ రన్ అవుతుంది. ఓకే, ఈ రెండు కూడా క్లయింట్ అప్లికేషన్స్ అనమాట. సో నాకు ఇక్కడ ఒక ఆన్సర్ చెప్పండి, ఏంటంటే ఒక నెట్వర్క్ లో ఉన్న సర్వర్ ఇంకొక నెట్వర్క్ లో ఉన్న సర్వర్తో కమ్యూనికేట్ అయిద్దా? ఒక నెట్వర్క్ లో ఉన్న సర్వర్ ఇంకొక నెట్వర్క్ లో ఉన్న సర్వర్తో కమ్యూనికేట్ అయ్యిద్దా? అవుతుంది సార్. అవుతుంది. ఎలా తెలుసుకుంటాం మనకి కమ్యూనికేట్ అవుతుందా లేదా అని? పింగ్ సార్. పింగ్ కమాండ్. ఎస్. సో పింగ్ అని ఇచ్చేసి ఈ సిస్టమ్ యొక్క ప్రైవేట్ IP అడ్రస్ ని కాపీ చేసుకొని చెక్ చేయండి. కాపీ దిస్ ప్రైవేట్ IP అడ్రస్ అండ్ దెన్ పేస్ట్. అవుతుందా? అవ్వదు. VPC క్రియేట్ చేసిందే ఐసోలేషన్ కోసం. ఎస్, కరెక్ట్, సూపర్. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, VPC ఎందుకంటే ఐసోలేషన్ కోసం కదా. నా క్లౌడ్ లో ఉండే ఇన్స్టెన్సెస్ మీరు యాక్సెస్ చేసుకోకూడదు అనే కదా నేను చేసుకుంది VPC. మరి అలాంటప్పుడు ఎలా అయింది? పోనీ దీని ప్రైవేట్ IP అడ్రస్ ని కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వండి, పింగ్ అని ఇచ్చేసి ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ కూడా రాదు, కమ్యూనికేట్ అవ్వవు. అండ్ అదేవిధంగా మీరు VPC1 కి సంబంధించిన ఇన్స్టెన్స్ 1 ప్రైవేట్ IP అడ్రస్ చూస్తే 10 ఈ సిరీస్ లో ఉంది, ఎందుకంటే మన CADR బ్లాక్ అదే విధంగా ఉంది కాబట్టి 10 సిరీస్ లో. నెక్స్ట్ ఇన్స్టెన్స్ 2 చూసుకుంటే 20లో ఉంటుంది, 20.0.1.77 అట్లా. మరి ఇవి ఇప్పుడు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ వి హ్యావ్ టు డూ? పీరింగ్ చేయాలి. పీరింగ్ చేయాలి, కరెక్ట్. సో ఇక్కడ VPCలో పీరింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. పీరింగ్ కనెక్టర్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసి క్రియేట్ పీరింగ్ కనెక్టర్స్ దగ్గర సెలెక్ట్ చేయండి. అయితే పీరింగ్ కనెక్షన్ 1 PC1 అని చెప్పి తీసుకుంటున్నాం. పీరింగ్ కనెక్షన్ 1 ఇక్కడ రిక్వెస్టర్ యాక్సెప్టర్. సపోజ్ VPC1 రిక్వెస్ట్ పంపిస్తే అది VPC2 యాక్సెప్ట్ చేయాలి. ఒకళ్ళేమో యాక్సెప్టర్ అయితే ఇంకొకరు రిక్వెస్టర్ అవుతారనమాట. క్రియేట్ పీరింగ్ కనెక్షన్. సో పీరింగ్ కనెక్షన్ పంపించాం కానీ అవతల వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. చూడండి, పెండింగ్ యాక్సెప్టెన్స్. అంటే నేను ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పంపించాను అనుకోండి, ప్రైవేట్ అకౌంట్ ఉంది, మీకు రిక్వెస్ట్ పంపించిన వెంటనే మీ పోస్టులు కానీ నేను అన్ని చూడగలనా, మీ వీడియోస్ అండ్ ఆల్? లేదు. సో మీరు యాక్సెప్ట్ చేసినప్పుడే నేను చూడగలను. అదేవిధంగా ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ రిక్వెస్ట్ అండ్ దెన్ యాక్సెప్ట్. ఇప్పుడు పీర్ అవుతుందేమో చూడండి, ఇప్పుడు పింగ్ అవుతుందేమో చూడండి. పీరింగ్ కనెక్టర్స్ ఇచ్చాం కదా, అవ్వాలి కదా. రౌట్ టేబుల్ కూడా కాన్ఫిగర్ చేయాలి. కరెక్ట్, రౌట్ టేబుల్ కూడా కాన్ఫిగర్ చేయాలి. అంటే దాని మీనింగ్ చూడండి, ఇప్పుడు ఇది VPC అన్నమాట. ఈ VPCలో ఉండే ఏదైనా ఒక రిసోర్స్ని, అంటే ఒక ఇన్స్టెన్స్ని మీరు యాక్సెస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు ఏముంటుంది, ఇక్కడ రౌట్ టేబుల్ ఉంటుంది అనమాట. రౌట్ టేబుల్ ఎవరెవరు మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలి అని రౌట్ టేబుల్ డిఫైన్ చేస్తుంది. సో అదేవిధంగా సెకండ్ VPC కూడా దీని లోపల ఉండే రిసోర్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే దీనికి ఒక రౌట్ టేబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ నెట్వర్క్ దీంతో కమ్యూనికేట్ అవ్వాలి అన్నా, లేకపోతే ఈ నెట్వర్క్ దీంతో కమ్యూనికేట్ అవ్వాలి అన్నా రౌట్ టేబుల్లో మనం పెట్టాలి. రౌట్ టేబుల్కి చెప్పాలి, అంటే ఈ VPC నుంచి ఏదైనా ఒక రిక్వెస్ట్ వస్తే దాన్ని లోపలికి పంపించు అని చెప్పి రౌట్ టేబుల్కి చెప్పాలన్నమాట. రౌట్ టేబుల్ అనేది సపోజ్ మన ఇంటి దగ్గర ఉండే ఒక వాచ్మెన్ అనుకోండి. ఓకే, ఇట్స్ జస్ట్ లైక్ ఏ వాచ్మెన్ అనుకుందాం సపోజ్. సో నేనేం చెప్తాను, ఇవాళ నా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళని లోపలికి పంపించు అని చెప్తా రౌట్ టేబుల్కి. అయితే ఇప్పుడు ఈ VPC సెకండ్ VPC నుంచి వచ్చే రిక్వెస్ట్ నా ఫ్రెండ్ అనుకుందాం. ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో ఇక్కడ ఫస్ట్ ఈ రౌట్ టేబుల్ అంటే వాచ్మెన్ అడుగుతాడు ఎవరు నువ్వు అని. సో ఇలా పలానా వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పామనుకో లోపలికి పంపిస్తాడు. అదేవిధంగా రౌట్ టేబుల్లో ఈ నెట్వర్క్కి సంబంధించిన IP అడ్రస్ ఏదైతే ఉందో ఆ IP అడ్రస్ని రౌట్ టేబుల్లో మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఈ నెట్వర్క్కి సంబంధించిన IP అడ్రస్ని కూడా ఈ రౌట్ టేబుల్లో డిఫైన్ చేయాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా అలౌ చేస్తుంది అనమాట. త్రూ ఎలా అంటే పీరింగ్ కనెక్టర్స్ ద్వారా చూపిస్తాను చూడండి.
సో గో టు రౌట్ టేబుల్స్. ఇప్పుడు రౌట్ టేబుల్ 1కి వెళ్దాం. యాక్షన్స్, ఎడిట్ రౌట్స్. ఇప్పుడు మనకి ఇది సోర్స్ 10.0.0.0.0. దీనికి డెస్టినేషన్ ఏమైందండి? అంటే రౌట్ టేబుల్ 1కి మనం ఏ విపిసి యొక్క రౌట్స్ ని అలౌ చేస్తున్నాం? సెకండ్ విపిసి యొక్క సిఐడిఆర్ బ్లాక్ ఎంత? 20.0.0. 0.0/24 16. సో త్రూ ఎలా అంటే పీరింగ్ కనెక్టర్స్ ద్వారా, పీరింగ్ కనెక్షన్ సేవ్. అదేవిధంగా ఇప్పుడు రౌట్ టేబుల్ 2 కూడా వెళ్దాం. రౌట్ టేబుల్ 2 కూడా సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్, ఎడిట్ రౌట్స్. సో ఇక్కడ 20 మనకి నార్మల్ మన విపిసి. ఈ విపిసి లోపలికి ఏ విపిసికి సంబంధించిన రౌట్స్ వెళ్ళాలి, రిక్వెస్ట్లు వెళ్ళాలి? 10.0.0.0/16 త్రూ పీరింగ్ కనెక్టర్స్ ద్వారా. సో ఇక్కడ 20 ఉంటే 10 ఇవ్వాలి, 10 ఉంటే 20 ఇవ్వాలి. నౌ సేవ్ చేంజెస్. ఇప్పుడు చూడండి పింగ్ అవుతుందా ఆటోమేటిక్గా? కొన్ని ఇక్కడ చూడండి. ఆర్ ఏబుల్ టు సీ దిస్? ఇది విపిసి పీరింగ్ కనెక్టర్స్ అండి. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండ్, రైట్? సార్ అక్కడ ఎడిట్ సబ్నెట్ మీద అది విపిసికి ఫస్ట్ విపిసి 1కి మనం ఐపీ అడ్రస్ ఇస్తాము, అది అక్కడ ఇవ్వాలా? విపిసి 1కి ఇచ్చిన ఐపీ అడ్రస్, ఎస్. సిఐడిఆర్ బ్లాక్ రేంజ్ ఉంది కదా, అది ఇవ్వాలి. అంటే మనం విపిసి సబ్నెట్ క్రియేట్ చేస్తాం కదా ఐపీ అడ్రస్, దాని యొక్క ఐపీ అడ్రస్ కదా ఇక్కడ ఇవ్వాల్సింది. సబ్నెట్ కాదు, ఎంటైర్ విపిసిది ఇవ్వండి. ఎందుకంటే సబ్నెట్ అనుకోండి ఓన్లీ ఆ సబ్నెట్ లో మాత్రమే వస్తాయి. ఒకవేళ మీరు ఇన్స్టెన్స్ అనేది ఇంకొక సబ్నెట్ లో క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు పింగ్ అవ్వదు కదా. సో కంట్రోల్ సి ఇస్తే టర్మినేట్ అయిపోయింది. ఇక్కడ కూడా కంట్రోల్ సి ఇచ్చేసాయి ఇలా. సో 2 విపిసిస్కి 2 నెట్వర్క్స్కి మధ్యలో మనం పీరింగ్ కనెక్టర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసేసాం. నౌ టెరాఫార్మ్ యూజ్ చేసుకొని ఒక విపిసి ఎలా క్రియేట్ చేయాలి చెప్తారా మీరు? అది చాలా ఈజీ అండి. ఇప్పుడు మీకు మాన్యువల్ ప్రాసెస్ తెలిసింది కదా, మాన్యువల్ ప్రాసెస్ తో కంపేర్ చేస్తూ నేర్చుకుందాం. సో చాలా ఈజీగా ఉంటుంది అనమాట అప్పుడు. సో ఫస్ట్ దీనిలో టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేద్దాం. లెట్స్ ఇన్స్టాల్ టెరాఫార్మ్ హియర్. Install Terraform on Amazon Linux 2. Linux, దీనిలో కూడా Amazon Linux, copy, paste, copy, paste. ఇన్స్టాల్ అయిపోయింది. టెరాఫార్మ్ వర్షన్ ఇన్స్టాల్. సో విఏఎం స్పేస్ main.tf ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళిపోయి, సో ఫస్ట్ ప్రొవైడర్ సెక్షన్. ప్రొవైడర్ AWS, ఓకే, రీజియన్ ఏపీ సౌత్ 1, ఓకే. యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, యాక్సెస్ కీ ఈస్ ఈక్వల్ టు సీక్రెట్ కీ, ఓకే. నెక్స్ట్ రిసోర్సెస్. సో ఇక్కడ ఏ రిసోర్స్ క్రియేట్ చేస్తున్నాం? విపిసి AWS _VPC క్రియేట్ చేస్తాం. సో దీనికి ఏదైనా ఒక కీవర్డ్ ఉండాలి కదా. సపోజ్ 1 అని చెప్పేసి తీసుకుంటున్నాం. విపిసికి 1 అని చెప్పి తీసుకుంటున్నాం. సో ఇక్కడ విపిసి క్రియేట్ చేయప్పుడు ఫస్ట్ మాన్యువల్ ప్రాసెస్ చూడండి. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ విపిసి, ఫస్ట్ ఏం అడుగుతుందండి ఇక్కడ? ట్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు దీనిలో నేమ్ ట్యాగ్. సో నేమ్ ట్యాగ్ వచ్చేసరికి టెరాఫార్మ్ విపిసి అని ఇవ్వద్దాం. టెరాఫార్మ్ -VPC క్లోజ్. తర్వాత ఏం అడిగింది నేమ్ తర్వాత? CIDR బ్లాక్, IP4 CIDR బ్లాక్. సో CIDR బ్లాక్స్ ఎలా రేంజ్ మెన్షన్ చేస్తామో తెలుసు కదా, CIDR_బ్లాక్. ఇంతకు ముందు మనం సెక్యూరిటీ గ్రూప్స్ లో కూడా ఇచ్చాం. CIDR బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎంతవరకు ఇవ్వచ్చు CIDR బ్లాక్? ఈసారి 30.0.0/16 తీసుకుంటాం. నెక్స్ట్ CIDR బ్లాక్ తర్వాత టెనెన్సీ డిఫాల్ట్ ఉంది.
టెనెన్సీ డిఫాల్ట్ ఇస్ ఈక్వల్ టు డిఫాల్ట్. ఇక్కడ డైరెక్ట్ టెనెన్సీ కదా, ఐ థింక్ ఇన్స్టెన్స్ టెనెన్సీ అనుకుంటా, ఇన్స్టెన్స్ అండర్ స్కోర్ టెనెన్సీ. థింక్ దిస్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ నాకు డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఎనేబుల్ చేయాలి అనుకుంటున్నా. డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ ఎనేబుల్ అండర్ స్కోర్ డిఎన్ఎస్ అండర్ స్కోర్ హోస్ట్ నేమ్స్. సో ఈ హోస్ట్ నేమ్స్ అనేవి ఎనేబుల్ చేయాలి. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి, ఏదర్ ఎనేబుల్ ఆర్ డిజబుల్. సో 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు అది మనకి ఏమైంది, బూలియన్ అయితే. బూలియన్ లో మనకి ఏమేమి ఉంటాయి, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ కదా. సో నేను ట్రూ అని తీసుకుంటున్నా. సో ఇంతే, ఒక విపిసి క్రియేట్ అయిపోయింది ఇక్కడతో. సో ఫస్ట్ విపిసి నేమ్ ఇచ్చాను, విపిసి సిఐడిఆర్ బ్లాక్ ఇచ్చాను, టెనెన్సీ అనేది డిఫాల్ట్ అని పెట్టుకున్నా. నెక్స్ట్ ఎనేబుల్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్, అంటే డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ మనకి ఎనేబుల్ అవ్వడానికి ట్రూ అని చెప్పేసి ఇచ్చాను అనమాట. క్లియరా ఇంతవరకు? ట్రూ బదులు అక్కడ ఎనేబుల్ ఇవ్వచ్చా? ఎనేబుల్ ఇవ్వాలి. లేదు, జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే, అదే మనకి సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. తర్వాత విపిసి క్రియేట్ చేసిన తర్వాత ఇంకోటి ఏం క్రియేట్ చేస్తాం, సబ్నెట్స్. సో దీనికి కూడా సపరేట్ రిసోర్స్ తీసుకోవాలి, రిసోర్స్. సో దీని రిసోర్స్ నేమ్ ఏమవచ్చు, సబ్నెట్. ఎగ్జాక్ట్లీ. సో దీనికి 2 అని చెప్పేసి నేమ్ ఇద్దాం. ఓకే. సో ఫస్ట్ మీరు సబ్నెట్ క్రియేట్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏం అడుగుతుందో చూడండి. క్రియేట్ సబ్నెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమడుగుతుంది, విపిసికి అటాచ్ చేస్తున్నాం అని చెప్పేసి అడుగుతుంది కదా. అయితే ఇప్పుడు విపిసి అండర్ స్కోర్ ఐడి ఇస్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఉన్న విపిసి, ఇక్కడ మనం క్రియేట్ చేసే విపిసిని ఎలా అటాచ్ చేయాలి, ఇది మీకు బాగా తెలుసు. ఇంతకు ముందు సెక్యూరిటీ గ్రూప్స్ ని ఒక ఇన్స్టెన్స్ కి ఎలా అటాచ్ చేసాం, డాట్ ఐడితోనే. బట్ ఇప్పుడు ఎలాగా చెప్పండి, ఇక్కడ పైన మీకు రీసోర్స్ లో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ ఇవ్వాలి. సో పైన రీసోర్స్ లో మనం ఏం తీసుకున్నాం, AWS అండర్ స్కోర్ విపిసి డాట్ ఐడి. కరెక్ట్. ఓకే. తర్వాత సపోజ్ విపిసి 1 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాం. నెక్స్ట్ ఏం అడుగుతుంది ఇక్కడ, సబ్నెట్ నేమ్, అవైలబిలిటీ జోన్, సిఐడిఆర్ బ్లాక్ రేంజ్, ఈ 3 ఇవ్వాలి. ఓకే. సో ఫస్ట్ సబ్నెట్ నేమ్ అంటే ట్యాగ్స్ తీసుకుందాం. ట్యాగ్స్ ఇస్ ఈక్వల్ టు నేమ్ ట్యాగ్ టెరాఫార్మ్ సబ్నెట్ ఇవ్వండి. నెక్స్ట్ తర్వాత అవైలబిలిటీ జోన్ అడిగింది. నెక్స్ట్ సిఐడిఆర్ బ్లాక్ రేంజ్, అవైలబిలిటీ అండర్ స్కోర్ జోన్ ఇస్ ఈక్వల్ టు AP-South-1A తీసుకుంది. ఎక్కడో మిస్ అయ్యాం, ఇక్కడ డబుల్ కోట్స్ మిస్ అయ్యాం. ఇట్స్ ఫైన్ నౌ. నెక్స్ట్ అవైలబిలిటీ జోన్ తర్వాత సిఐడిఆర్ బ్లాక్ ఇస్ ఈక్వల్ టు, సో దీని రేంజ్ ఎంత, 30.0.1.0/24 అండ్ క్లోజ్ చేసేయండి. అంతేనండి. నెక్స్ట్ సబ్నెట్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకొకటి ఏం క్రియేట్ చేస్తాం, రౌట్ టేబుల్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. ఇంటర్నెట్ గేట్వే. కరెక్ట్. సో ఇక్కడ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే మీద క్లిక్ చేస్తే ఏమంటుంది, ఫస్ట్ ట్యాగ్స్. రౌట్ టేబుల్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది కదా, మరి ఇక్కడ ఇవ్వటం రాయగలరా కోడ్ రౌట్ టేబుల్ అని? ముందు అది రాయాలి అంటే ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి ఆ ఇంటర్నెట్ గేట్వే కదా మనం రౌట్ టేబుల్ కి అటాచ్ చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము చూడండి, రౌట్ టేబుల్స్ లోపలికి వెళ్ళిపోయి మనకి ఇక్కడ క్రియేట్ అయ్యే రౌట్ టేబుల్ కి ఎడిట్ చేసి ఏం ఎడిట్ చేస్తున్నాం, ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేయాలి అంటే అది క్రియేట్ చేయాలి కదా. సో ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసినప్పుడు మనకి ఏం అడుగుతుంది అంటే నేమ్ అడుగుతుంది. అండ్ ఇంకొక రిసోర్స్ తీసుకోండి దీనికి. సో మన రిసోర్స్ నేమ్ వచ్చేసరికి AWS అండర్ స్కోర్ ఇంటర్నెట్ అండర్ స్కోర్ గేట్వే తీసుకొని, సో ఇంటర్నెట్ గేట్వే యొక్క నేమ్ వచ్చేసరికి 3 అని చెప్పేసి తీసుకుంటున్నాం. 3 అండ్ దెన్ ఓకే ఎంటర్. నెక్స్ట్ సో దానిలో ఫస్ట్ మనకి నేమ్ అడుగుతుంది, అంటే లైక్ ఇక్కడ ట్యాగ్స్ తీసుకోవచ్చా, ట్యాగ్స్ ఇస్ ఈక్వల్ టు మన నేమ్ ట్యాగ్, నేమ్ ఇస్ ఈక్వల్ టు టెరాఫార్మ్
ఇంటర్నెట్ గేట్వే అని చెప్పేసి తీసుకున్నాం. తర్వాత ఏమడిగింది, దీన్ని VPCకి అటాచ్ చేయాలి. VPCకి ఎలా అటాచ్ చేస్తాం? పైన సబ్నెట్ని ఎలా అటాచ్ చేస్తాం? ఇక్కడ కూడా అలానే చెప్పండి. పైన సబ్నెట్ని ఎలా అటాచ్ చేసాం? VPC underscore sorry కరెక్టే. VPC అండర్స్కోర్ ID is equal to AWS underscore VPC dot one dot ID. 1.id ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ AWS అండర్స్కోర్ VPC అంటే AWS నుంచి వచ్చిన VPC దానికి సంబంధించిన కీ ఏదైతే ఉందో దానితో పాటు దానికి వచ్చే ఐడి దాన్ని బేస్ చేసుకొని మనం అటాచ్ చేస్తున్నాం. అంతే, డన్. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేసాం మనం? Instance. రౌట్ టేబుల్స్. సో ఈ రౌట్ టేబుల్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎడిట్ రౌట్స్ లో మన ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేసాం. అదే విధంగా ఇక్కడ ఎలా అటాచ్ చేయాలో చూడండి. సో ఇక్కడ సపరేట్ రీసోర్స్ తీసుకుంటాం. రీసోర్స్, సో మన రీసోర్స్ నేమ్ వచ్చేసరికి AWS అండర్స్కోర్ రౌట్ అండర్స్కోర్ టేబుల్. ఇది మన రౌట్ టేబుల్. సో దీనికి 4 అని చెప్పేసి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆల్రెడీ మనకు రౌట్ టేబుల్ క్రియేట్ అయింది కాబట్టి కొత్తగా ఏం క్రియేట్ చేయట్లేదు. దీన్ని VPCకి అటాచ్ చేస్తున్నాం. VPC అండర్స్కోర్ ID is equal to AWS అండర్స్కోర్ VPC అండర్స్కోర్ డాట్ one dot ID. సో అలా ఇచ్చేసి దీనిలో రౌట్ మెన్షన్ చేయండి. రౌట్. సో ఇక్కడ రౌట్ ఏం మెన్షన్ చేయాలి మనం? CIDR బ్లాక్ ఇస్తాం కదా ఫస్ట్ రౌట్ లో. Yeah. చూడండి ఇక్కడ రౌట్ మీరు కొత్త రౌట్ తీసుకుంటున్నారు అంటే సపోజ్ దీనిలోనే ఎడిట్ రౌట్స్ మీద క్లిక్ చేసి యాడ్ న్యూ రౌట్ మీద చేసినప్పుడు ఫస్ట్ మీకు ఏం అడుగుతుంది అంటే CIDR బ్లాక్ రేంజ్ అడుగుతుంది. అదే నేను ఈ రౌట్ లో CIDR బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు ఎంతవరకు ఇస్తాం? 0.0/0. అది కూడా దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నాం? Internet gateway. గేట్వే అండర్స్కోర్ ID మన ఇంటర్నెట్ గేట్వే. సో ఇక్కడ ఏం క్రియేట్ చేసాం? AWS అండర్స్కోర్ ఇంటర్నెట్ గేట్వే అండర్స్కోర్ 3 dot ID. అండర్స్కోర్ గేట్వే డాట్ 3 dot ID. అది కదా? ఎస్. AWS అండర్స్కోర్ ఇంటర్నెట్ అండర్స్కోర్ గేట్వే డాట్ 3 dot ID. ఇలా ఇస్తే అటాచ్ అయిపోయింది కదా? డస్ ఇట్ విల్ అటాచ్? ఓకే. ఈ రౌట్ టేబుల్ కి మీరు నేమ్ పెట్టుకోవచ్చు అండి కావాలంటే. ట్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ ట్యాగ్ టెరాఫార్మ్ రౌట్ టేబుల్ చేసి ట్యాగ్స్ బ్లాక్ ని క్లోజ్ చేయండి. అదేవిధంగా రీసోర్స్ బ్లాక్ ని కూడా. ఇంతేనండి VPC కోడ్ అయిపోయింది. పైన యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వలేదు. యా గుర్తుంది. సో గో టు డూప్లికేట్ అండ్ లెట్స్ గో టు IAM. సార్ మామూలుగా నిన్న ప్రాసెస్ ప్రకారం VPC క్రియేట్ చేస్తే సబ్నెట్ రౌట్ టేబుల్ IGW మొత్తం క్రియేట్ చేస్తుంది కదా. ఇవాళ ఓన్లీ మనం సబ్నెట్ సపరేట్ ఎందుకు చేస్తున్నాం, ఇంటర్నెట్ గేట్వే ఎందుకు సపరేట్ చేస్తున్నాం? అదే నేను చెప్పాను కదా, మనకి ఏంటంటే AWS వాళ్ళు రీసెంట్ గా కొత్త ఫ్యూచర్ ఇచ్చారనమాట, కొత్త అప్డేట్ ఇచ్చారు. 6 months బ్యాక్ అది లేదు అసలు. 6 months క్రితం వచ్చింది అనమాట అది. సో ఇంతకు ముందు ఎలా ఉండదు అంటే ఇప్పుడు మనం ఏదైతే మాన్యువల్ ప్రాసెస్ ఫాలో అయ్యామో మాన్యువల్ ప్రాసెస్ ద్వారానే మనం VPC క్రియేట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు AWS ఏం చేసింది, ఆటోమేట్ చేసింది అనమాట. ఒక సింగిల్ క్లిక్ తో మొత్తం VPC క్రియేట్ అయ్యే విధంగా. అలాగే అదే ఇప్పుడు మనం టెరాఫార్మ్ లో సపరేట్ చేస్తున్నాము. ఎందుకంటే నువ్వు ఆటోమేటిక్ గా VPC క్రియేట్ చేసుకున్నావు అనుకో, నీకు ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా? నాకు సబ్నెట్స్ లో ఇంత రేంజ్ కావాలి అండ్ ఇంటర్నెట్ గేట్వే దీనికి అటాచ్ చేయాలి, నీకు ఇంత ఫ్లెక్సిబిలిటీ ఆటోమేషన్ లో ఉందా? ఓకే. రౌట్ టేబుల్ లో మనం చేయడం ఆటోమేటిక్ గా మనకు కావాలనుకున్నది యాడ్ అయిపోద్ది. కాకపోతే సబ్నెట్ కి మాత్రం స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేసుకోవాలి కాబట్టి. యా, అక్కడ IAM అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఏదైనా తీసుకోవచ్చా? ఇప్పుడు అంటే ఫుల్ పర్మిషన్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో నౌ క్రియేట్ యాక్సెస్ కీ ఫర్ ది థర్డ్ పార్టీ సర్వీస్. నెక్స్ట్ క్రియేట్ యాక్సెస్ కీ, కాపీ యాక్సెస్ కీ. ఈజీగా ఉందా? టెరాఫార్మ్ కోడ్ కష్టంగా ఉందా? ఈజీగా లాజిక్ తెలిసి ఈజీ బ్రో. యా, సో కాపీ ది సీక్రెట్ కీ అండ్ దెన్ పేస్ట్ హియర్. నౌ రియల్ టైం లో కూడా ఇంటర్వ్యూలో ఇవన్నీ గుర్తుపెట్టలేము కదా. ఇంటర్వ్యూలో రాసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టలేము. ప్రాక్టీస్ చేస్తే ఎందుకు గుర్తుపెట్టుకోలేరు చెప్పండి? టెరాఫార్మ్ యూజ్ చేసుకుని VPC కి సంబంధించి కోడ్ రాయమంటారా? ఎవరు టెరాఫార్మ్? నేను చూసిన ఏంటంటే జస్ట్ ఇన్స్టెన్స్ కి రాయమన్నారు లేదా సెక్యూరిటీ గ్రూప్ కి రాయమన్నారు అంతే.
సో ఇక్కడ అవైలబిలిటీ జోన్ స్పెల్లింగ్ రాంగ్ ఉందంట. చూద్దాం. లైన్ నెంబర్ ఎంత 21. ఏఎం స్పేస్ మెయిన్ డాట్ టీఎఫ్లో లైన్ నెంబర్ 21కి వెళ్ళిపోయి విఐ ఎల్ఐబిఐ ఎల్ఐటి అవైలబిలిటీ అండర్ స్కోర్ జోన్ బాగానే ఉంది కదా ఇది. ఇది 4 3 ఇచ్చినట్టు. లాస్ ఆర్ లీక్ అది. ఓకే యా. సో ఇక్కడ 4 టు యాడ్ 4 రిసోర్సెస్ యాడ్ అవుతున్నాయి. ఏంటి అవి? విపిసి ఒకటి, ఇంటర్నెట్ గేట్వే ఒకటి, రౌట్ టేబుల్ ఒకటి, సబ్నెట్ మొత్తం యాడ్ అవుతున్నాయి. టెరాఫార్మ్ అప్లై -, ఆటో అప్రూవ్. యా. సో ఆటోమేటిక్గా విపిసి క్రియేట్ అయిపోయింది. Guys, one second. One second, అక్కడికి వచ్చి వాటర్ తాగేసి వస్తాం. క్లాస్ మళ్ళీ చేస్తాను. క్లాస్ యా. సో ఇక్కడ 4 రిసోర్సెస్ యాడ్ అయ్యాయి. వెళ్ళి చూద్దాం. 2 VPCs. సో ఇక్కడ టెరాఫార్మ్ విపిసి క్రియేట్ అయిపోయింది. సబ్నెట్స్ క్రియేట్ అయిపోయాయి. రౌట్ టేబుల్స్ క్రియేట్ అయిపోయింది. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయింది. నెక్స్ట్ వన్. సో 4 కదా. యా. సో దీనిలో మీ టాస్క్ ఏంటంటే టెరాఫార్మ్తో విపిసి క్రియేట్ చేసిన తర్వాత ఆ ఇన్స్టెన్స్లో అంటే ఆ విపిసిలో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి. అది కూడా టెరాఫార్మ్ కోడ్తోనే రాయాలి. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేసామంటే టెరాఫార్మ్ కోడ్ యూజ్ చేసుకొని ఒక విపిసి క్రియేట్ చేసాం. ఇది మన విపిసి. ఈ విపిసి లోపల ఒక ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ అవ్వాలి. అది కూడా టెరాఫార్మ్ యూజ్ చేసుకొని ఆ కోడ్ రాయాలి. ఎలా చేయాలో మీ అందరికీ బాగా తెలుసు. ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం తెలుసా? అండ్ విపిసి క్రియేట్ చేయడం కూడా ఇప్పుడు చూపించాను. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఈ విపిసిలో ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలని చెప్పాను. సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు VPC_ID అని ఇచ్చేసి AWS_VPC.1.id అని ఇస్తే ఆ పర్టికులర్ విపిసిలో మీకు ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది. చాలా సింపుల్. ఎలా చేయాలో కూడా నేనే చెప్పాను. సో ట్రై దట్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా దీనిలో? ఈ విపిసి ఒక రిసోర్స్ క్రియేట్ చేయాలి కదా అంతే. ఇంకొక రిసోర్స్ క్రియేట్ చేస్తాం అంతే. సపరేట్ ఫైల్లో మెయింటైన్ చేసుకోండి. అది ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒకటే దానిలో అంత ఉంది అనుకోండి, యూ విల్ గెట్ లైక్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఏదో ఓకే సార్. ఇన్స్టెన్స్ లో అన్ని క్రియేట్ అవ్వాలి విపిసి. అవునండి. విపిసిలో ఇన్స్టాన్స్, విపిసి లోపల ఇన్స్టెన్స్. అవును. తర్వాత నిన్న నేను మీకు ఒక ఆర్కిటెక్చర్ చెప్పాను, గుర్తుందా? అంటే పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ ఒక ఇన్స్టెన్స్ ఉండాలి, ప్రైవేట్ సబ్నెట్ ఒక ఇన్స్టెన్స్ ఉండాలి అని. అసలు ఇక్కడ సబ్నెట్స్ క్రియేట్ చేసాం కానీ అది పబ్లికా ప్రైవేటా? నేమ్ డివైడ్ చేయలేదు సార్. అవును. సో డివైడ్ చేయలేదు కాబట్టి ఏమవుతుంది? పబ్లిక్ సబ్నెట్ 0.0.0 ఉంది అంటే అది ఇంటర్నెట్ గేట్వే ద్వారా ఇంటర్నెట్ గేట్వే ఉంది దానికి అంటే దట్ మీన్స్ దట్ ఈస్ ఎ పబ్లిక్ సబ్నెట్. ఎవ్రీవన్ కెన్ యాక్సెస్. ప్రతి ఒక్కరు కూడా దాన్ని యాక్సెస్ చేసుకుంటారు అనమాట. సో అయితే ఫస్ట్ ఉన్న విపిసిస్ అన్నిటిని కూడా డిలీట్ చేద్దాం. చూడండి, విపిసి మీకు డైరెక్ట్గా డిలీట్ అవ్వదండి. డిలీట్ విపిసి మీద క్లిక్ చేస్తే చూడండి, అనేబుల్ టు డిలీట్. ఎందుకు డిలీట్ అవ్వట్లేదంటే విపిసికి సంబంధించిన కొన్ని ఇన్స్టెన్సెస్ రన్నింగ్ లో ఉన్నాయి, విపిసికి సంబంధించిన నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, విపిసికి సంబంధించిన పీరింగ్ కనెక్టర్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే విపిసిని గో టు ఇన్స్టెన్సెస్లో ఆ విపిసికి సంబంధించిన ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని టర్మినేట్ చేసేయండి. టర్మినేట్ అండ్ దెన్ టర్మినేట్. నెక్స్ట్ తర్వాత
ఈ VPCs లో కూడా పీరింగ్ కనెక్టర్స్ ఉన్నాయి. సో ఆ పీరింగ్ కనెక్టర్స్ ని కూడా రిమూవ్ చేయాలి. సెలెక్ట్ యాక్షన్స్, డిలీట్ పీరింగ్ కనెక్షన్స్. రౌట్ టేబుల్ ఎంట్రీస్ కూడా డిలీట్ అయిపోవాలి ఆటోమేటిక్ గా. డిలీట్ అండ్ దెన్ డిలీట్. సో ఇది కూడా డిలీట్ అయింది. అయితే వెంటనే అప్డేట్ అవ్వదు, కొంచెం టైం పట్టింది. దీనిలో ఆల్రెడీ మనకి ఒక 3 VPCs వరకు ఉన్నాయి. అందుకని నేను ఏం చేస్తానంటే వేరే రీజన్ లో చేద్దాం. జస్ట్ గో టు అరిజోన్. ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన తర్వాత విపిసి కానీ ఇంటర్నెట్ గేట్వే కానీ రౌట్ టేబుల్స్ డిలీట్ చేయకపోతే ఇంకా బిల్లింగ్ పడే ఛాన్సెస్ ఏమి ఉన్నాయి అంటారా? అట్లా అంటే ఒక 5 VPCs వరకు మీరు ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. 5 VPCs దాటితే బిల్లింగ్ పడుతుంది అనమాట. ఆ 5 VPCs కి కూడా లిమిట్ లోనే ఉండాలి. అర్థమైందా? ఓకే. లిమిట్ అంటే ఇవి సిఏడిఆర్ బ్లాక్ లాగా? సిడిఆర్ బ్లాక్ లాగా కాదు, లైక్ వీటికి 750 అవర్స్ అయితే కన్స్యూమ్ అవ్వవు నాకు తెలిసి. జస్ట్ 5 VPCs వరకు లిమిట్ అంతే. 5 VPCs దాటితే బిల్లింగ్ పడింది. నౌ లెట్స్ ట్రై టు డిలీట్ VPC మీద క్లిక్ చేస్తే ఎస్, ఇప్పుడు ఆప్షన్స్ అనుకూల అయ్యాయి. డిలీట్ అండ్ దెన్ డిలీట్. నెక్స్ట్ సెకండ్ VPC కూడా సెలెక్ట్ యాక్షన్స్, డిలీట్ VPC, డిలీట్. నౌ సో నిన్న నేను మీకు ఏదైతే ఆర్కిటెక్చర్ చెప్పానో ఆ ఆర్కిటెక్చర్ ప్రకారంగా ఒక VPC క్రియేట్ చేద్దాం. సో అప్పుడు మనకు కొంచెం నెట్వర్క్స్ మీద కొంచెం కమాండ్ వస్తుంది. ఓకే, సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ది ఆర్కిటెక్చర్. నేను ఏం చెప్పానండి ఆర్కిటెక్చర్లో ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఒక VPC ఉంటుంది. ఈ VPCలో చాలా అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సపోజ్ ముంబై రీజియన్లో ఒక 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక స్పెసిఫిక్ అవైలబిలిటీ జోన్ ప్రిఫర్ చేసుకుంటున్నాం. అది 1A అవైలబిలిటీ జోన్ అనుకుందాం. ఓకేనా, ఇది మొత్తం 1A అవైలబిలిటీ జోన్. సో దిస్ ఇస్ ద VPC. దీనిలో మనం 1A అవైలబిలిటీ జోన్ తీసుకుంటున్నాం. ఓకే, ఈ 1A అవైలబిలిటీ జోన్లో నాకు 2 సబ్నెట్స్ క్రియేట్ అవ్వాలి. 2 సబ్నెట్స్. సో ఇది సబ్నెట్ 1 అనుకుందాం, విచ్ ఈస్ పబ్లిక్ సబ్నెట్. ఇదేమో ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ అండ్ దెన్ ప్రైవేట్ సబ్నెట్ ఇలా తీసుకుంటున్నాం. పబ్లిక్ సబ్నెట్ ని అందరూ యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి మనం? రౌట్ టేబుల్ ఎంట్రీస్ లో ఏం డిఫైన్ చేయాలి? ఆల్ జీరోస్. ఎస్. సో ఫస్ట్ ఇక్కడ రౌట్ టేబుల్ పెడతాం అన్నమాట. దిస్ ఈస్ ద రౌట్ టేబుల్. ఇది అందరూ యాక్సెస్ చేసుకోవాలి అంటే ఈ రౌట్ టేబుల్లో మనం 0.0.0.0 పెడతాం. అది కూడా అందరూ ఎలా యాక్సెస్ చేసుకుంటారు? ఇంటర్నెట్ నుంచి. మరి మన ఇంటర్నెట్ ఉందా? అది అటాచ్ చేయాలి. ఎస్. సో ఇంటర్నెట్ గేట్వే IGW ఇది అటాచ్ చేస్తాం. ఓకే, సో దీని లోపల ఇప్పుడు ఈ సబ్నెట్ లోపల ప్రతి ఒక్కళ్ళు మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే ముందు మనం ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని దీనిలో ఏదైనా ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఇది అందరూ యాక్సెస్ చేసుకుంటారు. లెట్స్ సే దీనిలో ఒక లాగిన్ పేజ్ డెవలపర్స్ కోడ్ రాసి ఇస్తే మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే, జస్ట్ ఇచ్చారనుకోండి. తర్వాత ఏం చేస్తాము? ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత తన అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలి. అప్లికేషన్కి సపరేట్ సర్వర్, అది ఎప్పుడు కూడా ప్రైవేట్ సబ్నెట్లోనే ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ప్రైవేట్ సబ్నెట్ తీసుకుంటాను. ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను. ఈ సర్వర్లో ఒక అప్లికేషన్ వర్క్ అవుతుంది అనుకుందాం. జస్టే అనుకుందాం. అప్లికేషన్ క్రియేట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకోవాలా, లేకపోతే ఎవరికైతే లాగిన్ యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోవాలా? లాగిన్ యాక్సెస్ వాళ్ళు మాత్రమే. అంటే ఫస్ట్ ఏ యూజర్ అయినా ముందు ఈ సర్వర్కి రావాలి. ఈ సర్వర్కి వచ్చి ఇక్కడ క్రెడెన్షియల్స్ కరెక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్కి కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అయితే ప్రైవేట్ సబ్నెట్ని ఎవరు కూడా ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకోలేరు. ఎలా యాక్సెస్ చేసుకుంటారు ప్రైవేట్ సబ్నెట్లో ఉండే కాంపోనెంట్స్ని? హౌ? నాట్. ఎగ్జాక్ట్. సో నాట్ గేట్వే ఎక్కడ ఉండాలి? పబ్లిక్ సబ్నెట్లో ఉండాలా, ప్రైవేట్ సబ్నెట్లో ఉండాలా? పబ్లిక్ లో ఉండాలి. అయితే ఇక్కడ నేను ఒక నాట్ గేట్వేని పెడతానండి. సో దిస్ ఈస్ అవర్ నాట్ గేట్వే. ఈ నాట్ గేట్వే నుంచే మనకి రిక్వెస్ట్లు అనేవి పబ్లిక్ సబ్నెట్ నుంచి ప్రైవేట్ సబ్నెట్కి వెళ్తాయి. అయితే ప్రైవేట్ సబ్నెట్కి డైరెక్ట్గా వెళ్తాయా, లేకపోతే దీనికి ఏదైనా ఒక రౌట్ టేబుల్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఒక రౌట్ టేబుల్ని పెడతాం. ఈ రౌట్ టేబుల్ కూడా 0.0.0 ఇవ్వాలి. నో సార్.
లేదు 0.0 ఇస్తాం. అంటే ప్రతి ఒక్కరు యాక్సెస్ చేసుకోవాలి. అది కూడా ఎలాగా నాట్ నుంచి మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేయట్లేదు ఇక్కడ. ఓకే ఇక్కడ క్రౌడ్ టేబుల్ కి ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేశారనుకోండి, ప్రతి ఒక్కరు యాక్సెస్ చేసుకుంటారు. నాట్ గేట్వే యాక్సెస్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఈ సర్వర్ కి రావాలి కదా. అలాగా. ఒకవేళ మీకు పర్టికులర్ ఏంటండి డేటాబేస్ కూడా ఉన్నారు కదా, అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ సేవ్ చేసుకోవడానికి. సేమ్ మీకు ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఇక్కడ అప్లికేషన్ బదులు డేటాబేస్ ఉంటుంది. సేమ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ సబ్నెట్ లో ఏం చేస్తారు, ఇంకొక సర్వర్ క్రియేట్ చేసుకుంటారు, దీనిలో డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తారు అంతే. దీనికి ఒక రౌట్ టేబుల్ ఉంటుంది ఆల్రెడీ, సేమ్ రౌట్ టేబుల్ కదా. ఓకే. సో అయితే చూడండి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మాన్యువల్ ప్రాసెస్ కంటే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక VPCని క్రియేట్ చేయాలి. ఓకే, ఒక VPCని క్రియేట్ చేద్దాం. సారీ. సో ఫస్ట్ క్రియేట్ VPC నేమ్ మై VPC అని చెప్పి తీసుకుంటాం. KDR బ్లాక్ రేంజ్ 0.0/16. టెనెన్సీ డెడికేటెడ్ కదా సార్? టెనెన్సీ డెడికేటెడ్. టెనెన్సీ డిఫాల్ట్, డెడికేటెడ్ అంటే బిల్లింగ్ పడుతుంది. ఓకే. నెక్స్ట్ ఓకే, VPC క్రియేట్ చేసాం. VPC లోపల ఏముంటాయి, సబ్నెట్స్. సో ఫస్ట్ ఒక సబ్నెట్ క్రియేట్ చేసుకోండి విచ్ ఈస్ ఫర్ VPC, మై VPC. దీని యొక్క రేంజ్ 10.0.1.0/16. నేమ్ సారీ 24. సార్ నేమ్ కదా అది? సబ్నెట్ నేమ్ సార్. సారీ సబ్నెట్ నేమ్ కదా. దీనికి పబ్లిక్ సబ్నెట్ ప్రిఫరెన్స్ 1 year అవైలబిలిటీ జోన్ తీసుకోండి. 10.0.1.0/24 అండ్ క్రియేట్ సబ్నెట్. సో ఇక్కడ సబ్నెట్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ సబ్నెట్ కి మనం యాక్షన్స్ లో ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ లో ఎనేబుల్ ఆటో అసైన్ పబ్లిక్ IPv4 దీన్ని ఎనేబుల్ చేయాలి. అండ్ VPC లో కూడా ఇందాక మర్చిపోయాం, ఇంటర్నెట్ గేట్ DNS. ఎడిట్ VPC సెట్టింగ్స్, ఎనేబుల్ నేమ్స్, సేవ్ ఇట్. ఓకే, పైన అలాగే ఉంది కదా DNS హోస్ట్ నేమ్, మళ్ళీ కింద కూడా ఎనేబుల్ ఇచ్చారు. రెండు అది వేరే ఇది వేరండి. అది డిఫాల్ట్. సో ఇక్కడ సబ్నెట్స్ ఉన్నాయి. ఓకే, ఈ సబ్నెట్స్ తర్వాత మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేయాలి మన VPCకి. మై ఇంటర్నెట్ గేట్వే. ఎస్, సో ఇంటర్నెట్ గేట్వేని VPCకి అటాచ్ చేయాలి కదా. అటాచ్ చేసేసాం. నెక్స్ట్ రౌట్ టేబుల్స్ కి వెళ్ళండి. డిఫాల్ట్ చూపించలేదు కదా సార్, అంటే ఆటోమేటిక్ గా ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అయింది, మళ్ళీ చూపించదేమో. రౌట్ టేబుల్ కదా మనకు అది వచ్చేది. ఇందాక ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేస్తున్నప్పుడు రెండు ఉన్నాయి కదా సార్ ఈ VPCలు. అవును, కానీ ఇప్పుడు మనకు ఒకటే వచ్చింది, స్క్రోల్ డౌన్ చేసినప్పుడు ఒకటే వచ్చింది కదా. అవును, ఒక్కొక్క VPCకి ఒకటే ఉంటుంది మనకి ఇంటర్నెట్ గేట్వే అనేది. ఐ మీన్ ఆల్రెడీ అయిన దానికి అది చూపించదు, ఆప్షన్స్ లో రాదు బేసిక్ గా. అవును, మళ్ళీ ఇప్పుడు మీరు ఇంకొక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేశారు అనుకోండి, ఏం చూపించదు, అది ఒక్కటే వస్తుంది. సో ఇప్పుడు రౌట్ టేబుల్, మన VPCకి సంబంధించిన రౌట్ టేబుల్ ఇది సెకండ్ వన్. ఇక్కడ చూడండి, మై VPC దీనికి సంబంధించిన సెకండ్ రౌట్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ లో ఎడిట్ రౌట్స్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, 0.0. ఎలా కనెక్ట్ చేస్తున్నాం, IGW ఇంటర్నెట్ గేట్వే ద్వారా. సేవ్ చేంజెస్. ఓకే, పబ్లిక్ అని నేమ్ ఇచ్చుకున్నావా సార్? ఏంటండి, పబ్లిక్ అని నేమ్ ఇచ్చుకున్నావా? పబ్లిక్ అని పబ్లిక్ రౌట్ టేబుల్. రౌట్ టేబుల్ ఇచ్చేద్దాం. సో ఇది పబ్లిక్ రౌట్ టేబుల్ సేవ్. సో పబ్లిక్ రౌట్ టేబుల్లో ఓన్లీ పబ్లిక్ సబ్నెట్స్ మాత్రమే ఉండాలి. అందుకని ఈ పబ్లిక్ రౌట్ టేబుల్ కి సబ్నెట్ అసోసియేషన్స్ లో చూడండి, ఇక్కడ ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ దగ్గర పబ్లిక్ మాత్రమే ఉండాలి. పబ్లిక్ ఒక్కదాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. పబ్లిక్ రౌట్ టేబుల్ పబ్లిక్ సబ్నెట్ మాత్రమే ఉండాలి. ప్రైవేట్ రౌట్ టేబుల్ కి ప్రైవేట్ సబ్నెట్ ఉండాలి. సో ఫస్ట్ ఇంతవరకు మనం ఏం చేసామో చెప్తాను చూడండి. సో ఇంతవరకు మనం చేసింది ఏంటంటే, ఒక VPC క్రియేట్ చేసాము, పబ్లిక్ సబ్నెట్ 1 year అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేసాం. ఓకే, ఆ తర్వాత ఏం చేసాం, దీనికి ఒక ఇంటర్నెట్ క్రియేట్ చేసి రౌట్ టేబుల్. ఈ రౌట్ టేబుల్ ఏంటి, ఓన్లీ పబ్లిక్ సబ్నెట్ మాత్రమే అని చెప్పి పెట్టాం. ఓన్లీ పబ్లిక్ సబ్నెట్ కి మాత్రమే, అంటే ఈ సబ్నెట్ కి మాత్రమే. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఈ పబ్లిక్ సబ్నెట్ లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దానిలో ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేద్దాం. సో go to EC2, launch an instance. సో ఇక్కడ
వెబ్ సర్వర్ అంటే ఎక్కడ ఉంటుంది మనకి పబ్లిక్ సబ్నెట్ లో. పబ్లిక్ సబ్నెట్ పబ్లిక్ సర్వర్ విపిసి కీ పేరుతో తీసుకోండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒకసారి ఆ సర్వర్ నుంచి ఈ సర్వర్ కి కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి కీ పేరు కావాలి. మై విపిసి తీసుకుంటున్నా. సో పబ్లిక్ సబ్నెట్ ఆటోమేటిక్గా వచ్చేసింది, ఎనబుల్ అయిపోయింది. సెక్యూరిటీ గ్రూప్స్ కొత్తది క్రియేట్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ మై న్యూ సెక్యూరిటీ గ్రూప్ అని తీసుకుందాం. SSS తో పాటు సో ఉన్న సెక్యూరిటీ గ్రూప్ వాడచ్చు అంటే అవి పాత విపిసివి కదా. సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటంటే విపిసి బేస్డ్ అని చెప్పాను కదా. సో ఒక విపిసిలో క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్స్ ఇంకొక విపిసిలో ఉండవు అనమాట. సో ఫస్ట్ ఇది కనెక్ట్ చేసుకోగలుగుతున్నామో లేదో చూద్దాం. రన్నింగ్ లో ఉంది. కనెక్ట్ అండ్ దెన్ కనెక్ట్. వెయిట్ ఫర్ సమ్ టైం. కనెక్ట్ అయిపోయింది. సో దీనిలో ఒకసారి వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. httpd-y and systemctl యాక్సెస్ చేసుకుంటున్నామా? ఎస్ సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. నేను ఒక్కడనే యాక్సెస్ చేసుకుంటున్నాను, మీరు కూడా చేసుకుంటున్నారు. అవుతుంది సార్. డన్. అందరూ యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు లాగిన్ పేజ్కి వెళ్ళిపోయాం అనుకుందాం. తర్వాత లాగిన్ పేజ్ అయిన తర్వాత దాని లాగిన్ అయ్యి మన క్రెడెన్షియల్స్ కరెక్ట్ అన్నప్పుడు అప్లికేషన్కి వెళ్ళాలి. అప్లికేషన్ ప్రైవేట్ సబ్నెట్లో ఉంటుంది కాబట్టి సబ్నెట్స్కి వెళ్ళిపోయి ఇక్కడ ఒక సబ్నెట్ని క్రియేట్ చేద్దాం. మై విపిసిలో సబ్నెట్ నేమ్ ప్రైవేట్ సబ్నెట్, అవైలబిలిటీ జోన్ 10.0.2.0. ఓకే, ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసాం. ఈ ప్రైవేట్ సబ్నెట్ కి కూడా కావాలి అంటే ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ లో ఎనేబుల్ ఆటోమేషన్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ని సేవ్ చేసేయండి. నెక్స్ట్ రౌట్ టేబుల్స్ కి వెళ్ళిపోయి ప్రైవేట్ రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలి. ప్రైవేట్ రౌట్ టేబుల్. సో ఇది ఏ విపిసికి? మై క్రియేట్ రౌట్ టేబుల్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒకసారి డయాగ్రామ్ చూసినట్లయితే మీకు అర్థమైంది. ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసాము, దానికి ఒక రౌట్ టేబుల్ కూడా క్రియేట్ చేసాము. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఒక నాట్ గేట్వేని పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేసి ఈ నాట్ గేట్వేని తీసుకొచ్చి రౌట్ టేబుల్కి అటాచ్ చేయాలి. అర్థమైందా? నాట్ గేట్వేని ఎక్కడ క్రియేట్ చేయాలి? సబ్నెట్స్లో, పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఈ రౌట్ టేబుల్లో పబ్లిక్ అసోసియేషన్స్లో ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్లో ప్రైవేట్ రౌట్ టేబుల్లోనేమో ప్రైవేట్ సబ్నెట్ మాత్రమే ఉండాలి, పబ్లిక్ సబ్నెట్లో పబ్లిక్ సబ్నెట్ మాత్రమే ఉండాలి. ఒకసారి చెక్ చేయండి ఇక్కడ. ఇఫ్ యూ గో టు రౌట్ టేబుల్స్, సో పబ్లిక్ రౌట్ టేబుల్లో సబ్నెట్ మాత్రమే. ఎస్. నెక్స్ట్ ప్రైవేట్ రౌట్ టేబుల్ సబ్నెట్లో ప్రైవేట్ సబ్నెట్ బాగానే ఉంది కదా ఇదంతా? ఓకే, నెక్స్ట్ ఏం చేయమని చెప్పాను? నాట్ గేట్వే. సో ఇక్కడ నాట్ గేట్వే ఉంది, సెలెక్ట్ చేయండి. క్రియేట్ నాట్ గేట్వే. సో మై నాట్ గేట్వే అని ఇస్తున్నాం. తర్వాత ఇది ఏ సబ్నెట్ లో ఉండాలి? పబ్లిక్ ఆర్ ప్రైవేట్? పబ్లిక్. నెక్స్ట్ అలోకేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి బేసిక్ గా ఎలాస్టిక్ ఐపీ అడ్రసెస్ రావు, మనం అలోకేట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు AWS వాళ్ళు డిఫాల్ట్ గా ఒక అలోకేట్ ఐపీ అడ్రస్ ఇస్తారు, ఎలాస్టిక్ ఐపీ అడ్రసెస్. ఇది తీసుకోవాలి. తీసుకొని నాట్ గేట్వే మీద క్రియేట్ చేయండి. నాట్ గేట్వేని క్రియేట్ చేసాం కానీ దీన్ని రౌట్ టేబుల్కి అటాచ్ చేసామా? సో అటాచ్ చేయాలి అంటే రౌట్ టేబుల్స్కి వెళ్ళిపోయి ప్రైవేట్ రౌట్ టేబుల్లో ఎడిట్ రౌట్స్. సో ఇక్కడ 0.0 అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేని నుంచి యాక్సెస్ చేసుకోవాలి? నాట్ గేట్వే. ఇది మన నాట్ గేట్వే. అండ్ దెన్ సేవ్ చేయండి.
డన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? జస్ట్ గో టు Server. అండ్ లాంచ్ అన్ అప్లికేషన్ సర్వర్, యాప్ సర్వర్ అంటే ఇది ప్రైవేట్. ప్రైవేట్. సో హియర్ T2 మైక్రో ఇస్ ఫైన్ అండ్ కర్నల్ వర్షన్ 5.10 తీసుకోండి. అండ్ ఇక్కడ న్యూ కీ పేర్, ఎడిట్ VPC, మై VPC, సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, ఎనేబుల్ సెక్యూరిటీ గ్రూప్స్ లో ఇందాక క్రియేట్ చేసుకున్న సెక్యూరిటీ గ్రూప్ తీసుకోండి అండ్ లాంచ్ ఇన్స్టెంట్. అయితే అదే ఆటోమేటిక్ తీసుకుంటుంది సార్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, పబ్లిక్ అయితే పబ్లిక్. లేదు మనం మార్చుకోవాల్సి ఉంటుంది మనకు కావాల్సిన దాన్ని బట్టి. అట్లాంటివి ఉండదు. మన దానికి తెలియదు కదా మనం పబ్లిక్ సర్వర్ క్రియేట్ చేస్తున్నామో ప్రైవేట్ సర్వర్. అంటే తీసుకుంటుంది కదా. లేటెస్ట్ ఏదైతే క్రియేట్ చేసామో అది టాప్ లో ఉంటుంది అన్నమాట. ఓకే. సో అయితే ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ అసలు మనం కనెక్ట్ చేసుకోలేము. ఎందుకు కనెక్ట్ చేసుకోలేము అంటే ఈ ఇన్స్టెన్స్ ఏ సబ్నెట్ లో ఉంది? ప్రైవేట్ సబ్నెట్ కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా? లేదు. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కనెక్ట్ ది సర్వర్. చూడండి ఇందాక వచ్చినట్టు రెడ్ కలర్ లో ఎర్రర్ వస్తుంది. ఇందాక కూడా మనకి ఇలానే వచ్చింది, బట్ క్లోజ్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయగానే పోయింది. బట్ ఇప్పుడు అలా కాదు. మీరు ఎన్ని గంటలు వెయిట్ చేసినా సరే ఇంకా ఇన్స్టెన్స్ మీకు కనెక్ట్ అవ్వదు బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఇష్యూస్. ఈ సర్వర్ కి ఇంటర్నెట్ లేదు. మరి ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఒక ఇన్స్టెన్స్ ని మనం ఎలా కనెక్ట్ చేసుకుంటాము? నాట్ గేట్వే ద్వారా. నాట్ గేట్వే ఎక్కడ ఉంది? పబ్లిక్ లో ఉంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇంక మీరు దీన్ని వదిలేండి. సో దాన్ని క్లోజ్ చేసి మీ పబ్లిక్ సబ్నెట్ కి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఎగ్జిట్ అయిపోయి EC2 యూజర్ లో ఉండాలి. ఎందుకు EC2 యూజర్ లో ఉండాలి అంటే మనం ఇన్స్టెన్స్ ని విత్ కీ పేరుతో లాంచ్ చేసాం. విత్ కీ పేరుతో లాంచ్ చేసినప్పుడు మనకి 2 కీస్ వస్తాయి. ఏంటవి? పబ్లిక్ కీ ఒకటి, పబ్లిక్ ప్రైవేట్ కీ ఒకటి. ప్రైవేట్ కీ ఏమో మన సిస్టమ్ లో పెమ్ ఫైల్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అయింది. మరి పబ్లిక్ కీ ఎక్కడ ఉంటుంది? cd_.ssh లో ఇక్కడ ఆథరైజ్డ్ కీస్, క్యాట్ ఆథరైజ్డ్ కీస్ ఇస్తే ఇది పబ్లిక్ కీ అన్నమాట. సో మన దగ్గర ఈ పబ్లిక్ కీను అండ్ ఇంకా ఇన్స్టెన్స్ 2 లో ఉన్న పబ్లిక్ కీ రెండు ఒకటే కదా. సో మన దగ్గర ఉన్న పెమ్ ఫైల్ ఏదైతే ఉందో ఆ పెమ్ ఫైల్ ఇక్కడ తీసుకురావాలి. VAM స్పేస్ మన పెమ్ ఫైల్ నేమ్ ఏంటి? మన కీ పేరు నేమ్ KPP అని చెప్పి తీసుకున్నా. .pem ఇదే పెమ్ ఫైల్ చూడండి కావాలంటే 2 సర్వర్స్ కి ఇదే ఉంది. NWKPP .pem ఇన్సెట్ మోడ్ కి వెళ్ళిపోయి సో ఇది నా కీ పేరు. యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయండి. అయితే ఇది మీరు SSH ద్వారా కనెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. సారీ SSH కాదు, వెయిట్ సెకండ్, SSH క్లయింట్. సో ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఏ ఇన్స్టెన్స్ ని కనెక్ట్ చేసుకుంటున్నారు? అప్లికేషన్ సర్వర్. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? వెబ్ సర్వర్ లో ఉన్నాం. వెబ్ సర్వర్ నుంచి అప్లికేషన్ సర్వర్ లోపలికి కనెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ అప్లికేషన్ సర్వర్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు SSH క్లయింట్ లో మీకు కమాండ్ ఉంటుంది chmod 400. అంటే ఈ కీ పేర్ కి 400 పర్మిషన్స్ ఇవ్వమంటున్నారు. ఇచ్చేయండి. తర్వాత ఈ కమాండ్ ఎగ్జాంపుల్ ఉంది చూసారా? ఈ కమాండ్ మొత్తాన్ని కాపీ చేసుకొని కమాండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్. ఆర్ యూ షూర్? డూ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? ఎస్. సో ఇప్పుడు ఏ సర్వర్ లోపల కనెక్ట్ అయ్యామండి? ప్రైవేట్. అంటే ఎవరైనా సరే పబ్లిక్ సబ్నెట్ నుంచి ప్రైవేట్ సబ్నెట్ కి రావాలి, కానీ బయట నుంచి నేనైనా మీరైనా ఇంటర్నెట్ నుంచి మనం ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్ ని యాక్సెస్ చేసుకోలేకపోతున్నాం. సో ఇలా అంటే పబ్లిక్ ప్రైవేట్ లో నుంచి కనెక్ట్ చేసుకోలేము. కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కదా సార్, పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి. అది కూడా ఎలాగ? నాట్ గేట్వే ద్వారా. సో ఇప్పుడు మీకు ఆర్కిటెక్చర్ అర్థమైందా? మనం ఏదైతే ఇప్పుడు ప్రాక్టికల్ చేసామో అదే ఆర్కిటెక్చర్ లో మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. సో సార్ ఆ సెకండ్ సర్వర్ ఉంది కదా, దాని త్రూ ఐ మీన్ చిన్న కన్ఫ్యూజన్ ఏం లేదు. ప్రైవేట్ ఇప్పుడు ఒకసారి CLI కదా. ఓకే. ఇప్పుడు మనం ఉండే సర్వర్ ఏమో పబ్లిక్ సబ్నెట్, కాకపోతే కనెక్ట్ అయింది ప్రైవేట్ సబ్నెట్ లో ఇన్స్టెన్స్. ఇంకో ఏదైతే సర్వర్ ఉందో దాంట్లో అసలు అవ్వలేము ఇంకా. దానిలోనే కదా అయింది ఇది అదే కదా. అదే కన్ఫ్యూజన్ సార్. లేదు, ఈ పేజ్ కాకుండా ఇంకో పేజ్ ఉంది కదా మన కమాండ్ లైన్, ఇంకో సర్వర్ తో కనెక్ట్ అయ్యాం కదా. ఒక్క నిమిషం ఆగండి. లెట్ మీ ఎగ్జిట్. ఇది ఫస్ట్ మన మెయిన్ సర్వర్ అండి, పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్స్ ఇది.
అవును. ఓకేనా? సో మీరేమన్నారు ఇప్పుడు? ప్రైవేట్ సబ్నెట్ కి వెళ్ళి కూడా ఇన్స్టెన్స్ ఉంది కదా, దాంట్లో కనెక్ట్ అవ్వలేమా అని. ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్స్ అంటే ఇది అప్లికేషన్, ఉమ్, ఇది కనెక్ట్ అవ్వలేమా అంటున్నారు. అవును. డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేము, ఎందుకంటే డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వడానికి ఈ సబ్నెట్ కి ఇంటర్నెట్ గేట్వే లేదు. కరెక్ట్. అవును. ఇంటర్నెట్ గేట్వే ఉంటేనే మనం కనెక్ట్ అవ్వగలం. అదే ఓకేనా? సార్, అంటే నేను ఏమన్నా అంటే ఫైనల్ గా ఉమ్, పబ్లిక్ లోనే ప్రైవేట్ లో కనెక్ట్ వర్క్ చేసుకోగలం, కానీ సపరేట్ గా అవును. అయితే ఇలా కనెక్ట్ అవ్వలేము. చేయలేం. ఇలా కనెక్ట్ అయితే మనకి డ్రాబ్యాక్, ఎందుకంటే ఇలా కనెక్ట్ అవును. అయ్యామనుకోండి అప్లికేషన్ అందరూ డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుంటారు కదా. అవును సార్, అవును. ఓకే. అది మ్యాటర్. అండ్ ఇది అండి ఇవాళ టాపిక్. సో ఇవాళ మనం ఏమేమి చెప్పుకున్నామంటే VPCని మనం మాన్యువల్గా ఎలా క్రియేట్ చేయాలి, 2 VPCs మధ్యలో పీరింగ్ కనెక్షన్ ఎలా చేయాలి, టెరాఫామ్ యూస్ చేసుకొని VPC ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత సో VPC ఆర్కిటెక్చర్, ఒక 3 టైర్ అప్లికేషన్కి మనం VPCని ఎలా క్రియేట్ చేయాలి, నెట్వర్కింగ్ ఆర్కిటెక్చర్ తెలుసుకున్నాం. సో ఇంతవరకు జరిగిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. హలో. ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ లో ఒక HTTP ఇన్స్టాల్ చేసి దాన్ని చేయలేమా, మనం చూడలేమా? దాన్ని బయట నుంచి చూడలేము, ఖచ్చితంగా ఆ సర్వర్లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలం అనమాట. ఇప్పుడు దానికి ప్రైవేట్ ఐపీతో, అదే పబ్లిక్ ఐపీతో మనం ఇంటర్నెట్ గేట్వే ఇచ్చాము. పబ్లిక్ ఐపీతో ప్రైవేట్ ఐపీలో మనం ఇప్పుడు HTTP ఇన్స్టాల్ చేస్తాము, సో దాన్ని అవుట్ సైడ్ చూడలేము మనం. మీరు అనేది ప్రైవేట్ సబ్నెట్ లో. అయ్యా, ప్రైవేట్ సబ్నెట్ లో మనం చేసాం కదా, దాంట్లో మనం HTTP ఇన్స్టాల్ చేసి చేయలేమా, చూడలేమా? అంటే చూడొచ్చు, బట్ ఆ సర్వర్ లో మాత్రమే, విత్ ఇన్ ద నెట్వర్క్ లో మాత్రమే చూడగలం, బయట క్రోమ్ నుంచి చూడలేం అనమాట. అదే కల్ యూస్ చేసి ఆడు మాత్రం ఆ సర్వర్ లో మాత్రమే వస్తుంది. బట్ ఎగ్జాక్ట్లీ. బయట చూడాలంటే కుదరదు, దానికి ఇంటర్నెట్ గేట్వే లేదు కదా. ఓకే. సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది బయట నుంచి చూడాలి. అవును. సార్ ఇలా ఈ ప్రైవేట్ కి ఇంటర్నెట్ కనెక్ట్, అదే నాట్ గేట్వే కనెక్ట్ అవ్వడము టెరాఫామ్ చేయగలమా? టెరాఫామ్ తోనే చేయొచ్చండి. ఓకే. ఇది ప్రాజెక్ట్ లో ఉంటుంది కదా, ప్రాజెక్ట్ అంటే ఏంటి? అర్థం కాలేదండి. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, AWS ప్రాజెక్ట్. అవును, ఉంటుంది కదా. ఎంటైర్ AWS ప్రాజెక్ట్ ఉంటుంది. సార్ ఒకసారి చెప్తారా AWS స్క్రీన్ షేర్? ఒక్క నిమిషం, ఇందాక మీరు అడిగారు కదా, సారీ మర్చిపోయాను, స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. సో ఏమని వచ్చింది మీకు మెసేజ్ అక్కడ? హలో. చెప్పండి. ఈ కుబర్నెటిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వరా? క్యూబర్నెటిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తానండి, నేను ఇంకా ప్రిపేర్ చేయలేదు, అదే ఆ పనిలోనే ఉన్నాను. వన్స్ అయిపోయిన వెంటనే ఇస్తాను మీకు. VPC ఇది మెటీరియల్ ఇస్తా అని చెప్పారు. VPC మెటీరియల్ నేను అప్లోడ్ చేయలేదా? చేయలేదు. ఇప్పుడే చేస్తాను, నేను మర్చిపోయాను. సో VPC గురించి థియరీ పార్ట్ ఉంది, అదే విధంగా ఎలా క్రియేట్ చేయాలో ప్రాసెస్ ఉంది, అండ్ దాంతోపాటు నిన్న ఉన్న డాక్యుమెంట్ 2 ఇచ్చేస్తాను. 23rd March, రైట్. ఇంకొక డౌట్ సార్, ఇది మనకు 5 ప్రాజెక్ట్ చెప్పని చెప్పారు కదా. అవును. మరి ఇప్పుడు 5 అంటే 5 అంటే 5 చెప్తాన్నారు, 5 లైవ్ క్లాస్ ఇస్తామని చెప్పారు. అవును. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 5 కంటే ఎక్కువే అయిపోయాయి. సో చెప్పాలి అంటే 5 కంటే ఎక్కువ. బేసిక్గా ఏంటంటే నార్మల్గా ఫస్ట్ చెప్పినప్పుడు మీకు ఎలా చెప్పాము, 5 చెప్పి 5 వీడియోస్ ఇస్తామండి అన్నాను. బట్ ఏంటంటే అవి కూడా నేనే చెప్దామని చెప్పేసి ముందు నుంచి నేను ప్రాజెక్ట్స్ అన్ని ఫ్లోలో స్టార్ట్ చేయడం మర్చిపోయాను. ఫ్లోలో మొత్తం అన్ని చెప్పేస్తూ ఉన్నాను అనమాట. సో మోస్ట్లీ ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడే కవర్ అయ్యాయి. ఇంకా 1 or 2 ఉంటే అవి వీడియోస్ ఇచ్చేస్తాను. వీడియోస్ అంటే లైక్ మీ దగ్గర ఇవాళ నిన్న నేను వేరే బ్యాచ్ చూసాను, ఎగ్జిర్ కూడా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి కదా సార్, అది మాకు కూడా ప్రొవైడ్ చేయండి సార్. లైక్ SQL ఎలా ఇస్తారా? అది శ్రీనివాస్ గారిని అడగాలండి, అది నాకు ఐడియా లేదు. మీరు చెప్పండి సార్. సార్ నేను చెప్తానులేండి, ఒకసారి మీరు కూడా అడిగి చూడండి. హెల్ప్ అవుతుంది కదా AWS తో పాటు. యా డెఫినెట్లీ నేను అడుగుతాను. సో వీళ్ళు అడుగుతున్నారు, ఒకసారి ఇద్దాము అని చెప్తాను, మీరు కూడా ఒకసారి చెప్పి చూడండి. ఓకే సార్.
ఇక్కడ ఇట్లా వస్తుంది సార్ ఇది యూ కెన్ యాక్సెస్. హలో వినపడుతుంది శశాంక్ కొంచెం. అవును సార్ ఇది ఓకే 24 hours అంటే ఇట్లా వస్తుంది, మళ్ళీ ఒక 2 minutes తర్వాత మెయిల్ హోల్డ్ లో ఉంది అని వస్తుంది అకౌంట్ వల్ల. అది ఎట్లా సారీ 2 minutes తర్వాత మెయిల్ వస్తుంది సార్ నాకు, మీ అకౌంట్ హోల్డ్ లో ఉందని. ఓకే పడింది, మళ్ళీ క్రియేట్ చేసుకోమని వస్తుంది. ఓకే అకౌంట్ హోల్డ్ లో ఉంది అంటే వాళ్ళు మీ సైడ్ నుంచి ఒక కరెంట్ బిల్ కానీ లేకపోతే మీ పేరు మీద ఉన్న ఒక మొబైల్ రీఛార్జ్, మీ మొబైల్ నంబర్ మీద ఉన్న ఒక రీఛార్జ్ కానీ అడుగుతారు. హలో శశాంక్, సార్ సో ఏంటంటే మీ పేరు మీద ఉన్న ఒక కరెంట్ బిల్ కానీ లేకపోతే మీ పేరు మీద ఉన్న అంటే మీ మొబైల్ నంబర్ ఏ మొబైల్ నంబర్తో అయితే రిజిస్టర్ అయ్యారో దానికి మీరు రీఛార్జ్ చేస్తారు కదా ఫోన్ పేలో గూగుల్ పేలో, ఆ ట్రాన్సాక్షన్ కానీ అప్లోడ్ చేయమని మీకు ఒక మెయిల్ వస్తుంది. వచ్చిందా? చూడండి, మెయిల్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. సార్ దాని మీద click చేయండి ఒకసారి. సో అక్కడ చూడండి వాళ్ళు ఏమంటున్నారు, ద బిల్లింగ్ అడ్రస్ అండ్ ద ఫోన్ నెంబర్ ఆఫ్ ద పేమెంట్. ఈ మెయిల్కి మీరు అసలు రిప్లై ఇవ్వాలి బేసికలీ. సో ఇక్కడ ఏం రిప్లై ఇవ్వాలంటే చూడండి, ద బిల్లింగ్ అడ్రస్ అడిగారు అండ్ మొబైల్ నెంబర్ ఆఫ్ ది పేమెంట్ మెథడ్ ఆన్ AWS అకౌంట్. AWS అకౌంట్లో నువ్వు ఏదైతే పేమెంట్ మెథడ్కి ఒక మొబైల్ నెంబర్ ఇచ్చావో ఆ మొబైల్ నెంబర్ అంటే కార్డుకి OTP వెళ్తుంది కదా, ఆ మొబైల్ నెంబర్. తర్వాత బిల్లింగ్ ఫోన్ నెంబర్ ఆఫ్ ది పేమెంట్ మెథడ్ ఆన్ AWS అకౌంట్. సో సేమ్ అది ఇది ఒకటి. నెక్స్ట్ బిజినెస్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్. నువ్వు బిజినెస్ సెలెక్ట్ చేసావా పర్సనల్ సెలెక్ట్ చేసావా? అయితే ఇది అవసరం లేదు, ఇఫ్ అప్లికబుల్ అన్నాడు కావాలి అంటే, సో అవసరం లేదు. ద URL ఆఫ్ ది వెబ్సైట్, ఇది కూడా అప్లికబుల్, మనకేం బిజినెస్ లేదు కాబట్టి ఇగ్నోర్ చేయండి. అండ్ ద కాంటాక్ట్ ఫోన్ నెంబర్ వేర్ యూ కెన్ బి రీచ్డ్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ కూడా మీ నెంబర్ ఇవ్వద్దు, వేరే నెంబరే ఇవ్వండి, ఏదైతే ఇచ్చారో ఆ నెంబరే ఇవ్వండి. తర్వాత ద రీజన్ ఫర్ యువర్ యూజింగ్ AWS, ఇక్కడ ఫర్ లెర్నింగ్ AWS రిసోర్సెస్ అని చెప్పేసి పెట్టండి. ఇట్లా వీటన్నిటికీ క్వశ్చన్స్ చేసిన తర్వాత ఆన్సర్ చేసిన తర్వాత పైన అక్కడ చూడండి, ప్లీజ్ అప్లోడ్ దిస్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ది ఫాలోయింగ్ లింక్ అని చెప్పేసి అన్నాడు. అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు పైన ఇక్కడ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బట్ బిఫోర్ ద డేట్ అండ్ ద టైమ్ అబోవ్ ప్లీజ్ సెండ్ అస్ ఏ కాపీ ఆఫ్ కరెంట్ బిల్. కరెంట్ బిల్ కానీ లేకపోతే మొబైల్ నెంబర్ కానీ మొబైల్ బిల్ కానీ దానికి సంబంధించింది ఏదైనా సరే అది కూడా దానిలో మీ పేరు ఉండాలంట. సో బెటర్ ఏంటి అంటే మొబైల్ రీఛార్జ్ ఉంటుంది కదా, సో అది ఇవ్వండి. ఎందుకంటే కరెంట్ బిల్స్ అంటే మోస్ట్లీ మన పేరు మీద ఉండవు అవి. సో అది అండ్ అదేవిధంగా అడ్రస్. సో ఆ రెండు ఉండే విధంగా మీరు వాటికి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ప్లీజ్ క్లిక్ హియర్ అని చెప్పేసి లింక్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. అక్కడ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. యూ హ్యావ్ టు అప్లోడ్ హియర్. అప్లోడ్ చేసి ఆ మెయిల్కి మళ్ళీ మీరు రిప్లై ఇవ్వాలి. ఒకసారి మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి, మెయిల్కి వెళ్ళండి ఇక్కడ. సో నో రిప్లై, దీనికి కాదు ఇవ్వాల్సింది support.aws.verification@amazon.com అని ఉందా, దానికి మెయిల్ చేయండి. యా, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. చేసేసిన తర్వాత ఒక 3 days వెయిట్ చేయాల్సి ఉంటుంది, అప్ టు 48 hours లేండి, 3 days అవసరం లేదు, అప్ టు 48 hours వరకు వెయిట్ చేయండి. 48 hours తర్వాత మీకు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ వస్తుంది అనమాట. కార్డుకి అంటే కార్డ్ వేరే వాళ్ళు పెట్టి వేరే మా రిలేటివ్ నెంబర్ ఇవ్వాలి వచ్చి, లేకపోతే కార్డ్ ఎవరైతే పెట్టారో వాళ్ళ నెంబర్ ఇవ్వాలి. కార్డు ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అంటే ఇవన్నీ ఎలా చేయాలి సార్? అంటే ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు కార్డ్ డీటెయిల్స్ ఎవరు ఇచ్చారు? అదే మా రిలేటివ్స్ సార్, మా అన్నయ్య ఇచ్చాను. సో మీ అన్నది ఇచ్చారు కదా, మీ అన్నయ్య దానికి ఒక OTP వెళ్ళింది కదా, ఏ నెంబర్కి అయితే OTP వెళ్ళిందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ ఎట్లా అప్లోడ్ చేయాలంటే సారీ, ఎట్లా ఒక PDF ఫార్మాట్ లో రాసి? కాదు, డైరెక్ట్ గానే టైప్ చేయండి, ద బిల్లింగ్ అడ్రస్ అండ్ మై అండ్ ఫోన్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి. సో బిల్లింగ్ అడ్రస్ అని పెడతారు అండ్ ఫోన్ నెంబర్ పెడతారు. నెక్స్ట్ తర్వాత ద కాంటాక్ట్ నెంబర్ వేర్ యూ కెన్ రీచ్ మీ అని పెట్టేసి మొబైల్ నెంబర్ పెట్టేసేయండి. అక్కడ ఉన్నవే కాపీ పేస్ట్ చేసి వాటికి ఆన్సర్స్ ఇవ్వండి అంతే. ఓకే సార్. ఓకే శశి. ఇంకా అండి, ఎనీ మోర్ క్వశ్చన్స్?
Okay, then. So that's all from my end. If you don't have any queries, we can wrap up the session for today. Are we good for today, or anything else that you want to learn? అంటే సార్ అది పీడిఎఫ్ అంటే ఒక ప్రాజెక్ట్ కింద అది తెలియట్లేదు సార్ ఎలా రాయాలో. ఏది? ఇప్పుడు మీరు పీడిఎఫ్ ఫార్మాట్ రాయమంటారు అది అర్థం కాలేదు. కాదు, ఇప్పుడు మామూలుగా మీకు మెయిల్ ఉందా, verification@amazon.com అని? ఓకే ఉంది. అక్కడికి వెళ్ళి క్లియర్ గా టైప్ చేయండి సబ్జెక్ట్ లో ఏమని. సో ఇట్లా నా మొబైల్ నెంబర్ ఇది, నా బిల్లింగ్ అడ్రస్ ఇది, సో నా పేమెంట్ మెథడ్ కి నేను ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇది, సో అని చెప్పేసి మొత్తం టైప్ చేసి కింద చెప్పండి. సో నా AWS అకౌంట్ ఇలా హోల్డ్ అయిపోయింది, సో మీ సైడ్ నుంచి నాకు రిప్లై వచ్చింది, సో నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాను, ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో నన్ను అడగండి, నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి క్లియర్ గా మొత్తం రాసి వాళ్ళకి మెయిల్ చేయండి. అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇట్లాగే ఓకే అర్థం సార్. యా, 48 hours వెయిట్ చేయాలా? అవును, మినిమం 48 hours అప్ టు. జనరల్ గా ఇట్లా రాదు కదా సార్. యాక్చువల్గా మళ్ళీ ఎక్కడ సస్పెండ్ అయిన తర్వాత వాళ్ళకి కంప్లైంట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఆ హోల్డ్ నుంచి తీసేస్తుంది. యాక్చువల్గా ఇట్లా ఎప్పుడు రాలేదు, అందుకని కొత్తగా వచ్చేసరికి డౌట్ వచ్చింది. మేబీ దాన్ని చూద్దాం ఒకసారి, చేసి చూడండి అయితే ఇది ఒకసారి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే దెన్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్. సో ఇచ్చిన టాస్క్ అయితే మర్చిపోవద్దు, VPCతో టెరాఫామ్తో VPC క్రియేట్ చేయాలి, అండ్ అదే టెరాఫామ్తో ఆ VPCలో ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ చేయాలి. అది మీకు ఇచ్చే టాస్క్. బాయ్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.